మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మరి దేవుని మహాప్రేమ, ఆయన కృప, మళ్ళీ ఇలా మీ మధ్యకు రావటం, దేవుని యొక్క మాటలు మనము వినటానికి, ఆయన శక్తిగల మాటలు మనము తెలుసుకుంటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఈరోజు కొన్ని మాటలు మనము ప్రభునామాన్ని బట్టి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. దేవుని యొక్క మాటలు మన దగ్గరికి వచ్చి కొలిదిగి మనము ఆసక్తి చూపించాలి. ఎందుకంటే దేవుని యొక్క సొత్తైన ప్రజలం మనం. ఆలస్యం చేయకోకుండా ప్రార్థన సహాయాన్ని తీసుకుని వెంటనే ముందుకు వెళ్ళిపోదాం. జరుగుతున్న సందర్భము మీకు తెలిసే ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఆ వచనములో ఆ లైన్ చదివికిని ఆలస్యం చేయకోకుండా ఈరోజు యొక్క దీని ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు. చాలామంది దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, దేవుడు నన్ను అలా చూస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఏదైనా సమయం కావాలి. ఆ సమయాన్ని దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. దావీదు గారిని సింహాసనానికి తీసుకురావటానికి ఎంత సమయం పట్టింది? ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న దావీదుని తీసుకురావటానికి ఎంత సమయం పట్టింది? ముందు సౌలుగా బెన్యామీను గోత్రంలో వచ్చిన సౌలుని ఎన్నుకుంటాం దేవుడు. సౌలు తిరస్కరించిన తర్వాత ఆయన ఎన్నుకుంటానికి చాలా గ్యాప్ ఉంటుంది అక్కడ. అంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వటానికైనా ఈ భూలోకములో, లేకపోతే ఇవ్వకపోవటానికైనా ఒక కారణము దేవునికి ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఎందుకని, నేనెంత ప్రార్థనా పరుణ్ణి, నేను ఎంత వాక్యం చదువుతున్నాను, ఎంత శ్రద్ధగా నీతిగా ఉంటున్నాను, నీతిని వెంటాడుతున్నాను లోతులాగా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎందుకు ఈ మాటలు నీకు అర్థం అవ్వట్లేదో ఒక్క విషయాన్ని నేను మీకు ముందు చదివి ఇంకా కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఆ మాటలు నేను చదివి తర్వాత ఆ విషయానికి నేను వెళ్ళిపోతాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఎంత విలువైన మాట చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. సాధ్యమా? అవుతుంది అలాగా? అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు యొక్క మార్గం ఎలా ఉందో, నడక ఎలా ఉందో అలా నడిచాడంట. ఆయన నడిచాడు కాబట్టి అన్ని పత్రికలు రాశాడు. నడిచాడు కాబట్టి అన్ని పత్రికల ద్వారా ఈరోజు నువ్వు బలపడుతున్నావు. ఆయన నడిచాడు కాబట్టి అపొస్తలుడైన పౌలు గారి ద్వారా 14 పత్రికలు, 15 పత్రికలు, లేకపోతే 14 పత్రికలు, ఇవన్నీ కూడా ఆయన పత్రికలు చదువుతుంటే క్రీస్తు యొక్క మార్గం ఎలాగో మనకి తేట తెల్లగా స్పష్టంగా సూటుగా ఆయన చెప్పేస్తున్నాడు మనకి. మీరు పైనున్న వాటినే వెతకండి అంటాడు. వాళ్ళు నడిచినట్లు మీరు నడవకండి. వాళ్ళంట కొడుపేవారు దేవుడు అంట. అంటే భౌతికమైన ఆలోచన బట్టి ఉన్నారు వాళ్ళు. సాతాన సంబంధులు, నువ్వు క్రీస్తు సంబంధివి. క్రీస్తు యొక్క అడుగుజాల్లో నువ్వు నడిచావు. అర్థమవుతుందా మీకు? చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము
మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను క్రీస్తులో ఉన్నాను, పరిశుద్ధాత్మలో ఉన్నాను, పరిశుద్ధాత్మ నాకు పుష్కలంగా ఉంది, పరిశుద్ధాత్మ యొక్క నడకలో నేను ఉన్నాను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో నేను ఉన్నాను. మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎక్కడ కూడా సందేశం లేకుండా వినాలి మీరు. ఎక్కడ కూడా విశ్వాసంలోనూ మనము ఏ విషయంలో కూడా గమ్మున తొందరపడి మాట్లాడకూడదు. అర్థమవుతుందా? మీకు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు 5వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే ఒక విలువైన మాట మనకి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. లేకపోతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 చూస్తే, నేను మీకు సందర్భం అర్థం అవ్వాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అంటే ఆయన ఆల్రెడీ నడుచుకుంటున్నాడు. ఆయనలో ఏమాత్రం సందేశం లేదు, ఏమాత్రం వెనక మాటలు లేవు, ఏమాత్రం కూడా వెనక రావటానికి ఆయన రానంటున్నాడు. బ్రతుకే క్రీస్తునందు నా బ్రతుకు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆయన? ఏ విషయంలో అంటున్నాడు ఆయన? అసలు ఎందుకు వచ్చింది ఆ పదం అంటే గలతీయులకు రాసిన పత్రిక వెళ్ళాలి. కంపల్సరీ గలతీయులకు రాసిన పత్రిక వెళ్ళాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఒక విశేషమైన మాట మనకు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు ఆయన? ఎలాగా ఆయన ప్రత్యేకపరిచారు అన్నది 15వ వచనంలో చెప్తున్నారు చూడండి. ఆయన గలతీయులకు రాసిన పత్రికలో 15వ వచనాన్ని మీరు చూసుకున్నట్లయితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుషులు మాత్రలో నేను ఏమాత్రమును సంతరింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దను యెరూషలేము యొద్దను వెళ్ళలేదు, కానీ వెంటనే అరబ్బీ దేశములో వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమునికి తిరిగి వచ్చింది. ఏంటంటే 15లో, ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. తన వాక్యం చేత, సేవకులు చెప్పే వాక్యం చేత, సేవకులు ప్రకటించే సువార్త ద్వారా నువ్వు ప్రత్యేకింపబడ్డావు. సేవకులు చెప్పే వాక్యం ద్వారా నిన్ను కని దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి సహవాసంలో నడిపిస్తున్నాడు ఈరోజు నన్ను. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను మీరు పోలి నడుచుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభువారి యొక్క నడక ఎలా ఉన్నదో అలాగే దేవుని యొక్క నడక ఎలా ఉన్నదో, దేవుని యొక్క మార్గం ఎలా ఉన్నదో ఆ మార్గాన్ని మనం వెంటాడాలని మరొకసారి మీకు తేటతెల్లగా చెప్తున్నాను ఈ మాటలు. నేనే మార్గము అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14:6-7 నేనే మార్గం అంటే నేను తప్ప ఇంకా అవే మార్గం లేదు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, పరలోక సంబంధం అవ్వటానికి, పరదేశికి వెళ్ళటానికి, తర్వాత పరలోకములో ఆయనతో నిత్యము యుగయుగములో ఆయనను మహిమపరచడానికి నీకు అవకాశం ఇచ్చారు యేసు ప్రభు గారు. దేవదూతల కోసం నరకం చేశాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోతావా? ఎంత నువ్వు ఉండి ఇన్ని సంవత్సరాలను బ్రతికి 50-60 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు బ్రతికి నరకాన్ని వెళ్ళిపోతాక మనము కాదు. ప్రియమైన దేవుని పరిశుద్ధమైన జనాంగమా కాదు. పౌలు ఎలాగైతే వెంటాడారో, పౌలు ఎలాగైతే నడుచుకున్నారో, పౌలు ఎలాగైతే పైనున్న వాటి మీద ఆశ పెట్టుకున్నాడో, పౌలు ఎలాగైతే ఈ ముమ్మారు ఆయన ఎన్నో దెబ్బలు తిన్నా ఆయనలో పరిశుద్ధతకు ఏమాత్రము కూడా వెళ్ళటానికి అస్సలు పరిశుద్ధతను విడిచిపెట్టడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదండి. అందుకని నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటే
అంతే అర్థం. అర్థమైందా మీకు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోనండి. అలా నడుచుకుంటేనే మీకు నిత్య జీవము, అలా నడుచుకుంటేనే మీకు మార్గము, అలా నడుచుకుంటేనే మీకు. ఎందుకంటే నేను చూశాను, ఆయన్ని విన్నాను, ఆ మహిమను చూసి నా కళ్ళు రెప్పలు ముయ్యబడ్డాయి. కాబట్టి నేను ఆయనను యొక్క స్వరం విన్నాను, మహిమ యొక్క స్వరం విన్నాను. నేను కనమ 12 మంది అపొస్తలులైన భౌతికమైన శరీరము, మహిమ శరీరం చూసిన డైరెక్టర్గా ఆకాశ సింహాసనం నుంచి ఆయన స్వరము హెబ్రీ భాషలో వింటిని. అందుకని నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు, నన్ను బలపరిచాడు దేవుడు. నేను ఎవరికైతే ఆత్మను అప్పచెప్పాలో ఆయన నేను వెంటాడుతానని అపొస్తలుడైన పౌలు గారు తేట తెల్లగా నీకు నాకు చెబుతుంటే, ఈ ముగింపుగా ఒక్క మాట మీకు చెప్పేసి నేను ముగిస్తున్నాను. మరి నువ్వు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు యొక్క నడకలో ఉన్నావా? క్రీస్తు యొక్క ఆలోచనలో ఉన్నావా? ఆయన సంకల్పం బట్టి నడుస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు నిన్ను మెచ్చుకుంటాడు. భలే దోషుడు అంటాడు నిన్ను. సిద్ధపడాలి మనము ఆయన రాజ్యం కోసం. మన జీవితాలని ఆయనకి సమర్పించుకోవాలి. రోమపత్రిక 12 అధ్యాయం ప్రకారం పైనున్న వాటిని మనం వెతకాలి, అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన ప్రకారం. కాబట్టి పిలుపులు రాసిన పత్రిక ఒక మాట చదివికి మనం ముగించుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 3 అధ్యాయము. వినలేని వారి స్థితి చెప్తున్నాను, విన్న వారి స్థితి 20 వచనము, వినలేని వారి స్థితి 19వ అధ్యాయం 19వ వచనం. 3 పిలుపులు రాసిన పత్రిక 3 అధ్యాయం 19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశపడుచున్నారు, భూ సంబంధమైన వాటిని మనస్కరించుచున్నారు. 20 మనకు సంబంధించింది. ఎవరైతే క్రీస్తులో కడగబడ్డారో, క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్నారో, క్రీస్తు యొక్క ఆలోచనలు నడుస్తున్నారో వారి స్థితి గురించి చెప్తారు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. 21 సమస్తము తనకు లోపరుచుకునే జాలని శక్తిని బట్టి క్రీస్తు అంటే ఆయన అంటే క్రీస్తు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా గలదానగా మార్చును. మనకి శరీరం మార్చుతాడు ఆయన యేసుప్రభు గారు వచ్చినప్పుడు. పునరుద్ధానం యొక్క శరీరం మనకు వస్తుంది. ఆయనతో నిత్యము ఉంటాము. మరి ఏది కావాలో నువ్వు ఈ సమయాన్ని పరీక్షించుకో. ఆయన కృపను బట్టి నువ్వు ముందుకు వెళ్ళు. ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో పత్రికలు చదువు, సువార్త చదువు, పాత నిబంధన అంతా చదువు. బైబిల్ని చేతిలో ఉంది. దేవుడు ఎలా నడుచుకోమంటున్నాడు నువ్వు అలా నడుచుకో. ఎందుకంటే పలానా వ్యక్తి ద్వారా నేను నడుచుకుంటానండి, పలానా వ్యక్తి ఎలా ఉన్నారండి, పలానా వ్యక్తి, కానీ నువ్వు ప్రార్థన చేసుకో. బైబిల్ని చేతిలో ఉంది. సంపూర్ణమైన ప్రార్థనలో నడుపు, వాక్యం చదువు, దేవుని ప్రకారంగా నువ్వు జీవించు, దేవుని కుమారుడు ప్రకారంగా జీవించు. అపొస్తలులైన ప్రకారంగా ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకున్న వారమై, అంటే అల్టిమేట్గా క్రీస్తులో నడిచారు అపొస్తలుడైన పౌలు గారు. అలాగే మనం నడవాలి. అటు కృప దేవుడు మీకు మాకు మనందరికీ కూడా కలగజేయను గాక. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడును గాక. థ్యాంక్ యూ.